బిగ్ బాస్ కంప్లీట్ అయ్యి వారం రోజులు అవుతున్నా ఇప్పటికీ కూడా చాలామంది బిగ్ బాస్ గురించే మాట్లాడుకుంటున్నారు. బిగ్ బాస్లో తనూజ యొక్క ఓటమి న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీడే తనూజ మన కామెంట్స్ చూస్తుంది, మన ఛానల్లో ఎవరేం మాట్లాడుకుంటున్నారో కామెంట్స్లో చూస్తుంది. సో ఈ వీడియో కూడా తనూజ చూస్తుంది. జనం ఏమనుకుంటున్నారు ఇప్పటికీ వారం 10 రోజులు అవుతున్నా కూడా ప్రజల నాడి ఎట్లా ఉంది తన విషయంలో తను తెలుసుకోవాలనుకుంటుంది. సో మిస్ అవ్వకుండా తనూజకి న్యాయం జరిగింది, న్యాయంగానే వెళ్ళిపోయింది, అన్యాయం జరిగింది, తనూజకి న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది, రెండిట్లో కామెంట్స్ అండి. బిగ్ బాస్ హౌస్లో బయటకు వచ్చిన తర్వాత లైవ్ పెట్టినటువంటి సందర్భంలో ఆమె నెటిజన్లు అడిగేటువంటి క్వశ్చన్స్కి ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టినప్పుడు అడిగేటువంటి క్వశ్చన్స్కి ఆమె చెప్పిన ఇంట్రెస్టింగ్ సమాధానం ఏంటంటే, మీరు ఓ పక్క సూట్ కేసు ఎందుకు తీసుకోలేదు, గోల్డెన్ సూట్ కేసు మీకు శ్రీముఖి హింట్ కూడా ఇచ్చింది కదా, మీరు ఎందుకు అది తీసుకోలేదు, మీరు ఒక పక్క విన్నర్ కూడా అవ్వలేకపోయారు, మీకు డబ్బు కూడా రాలేదు కదా, ఎందుకు మీరు ఇట్లా చేసి మమ్మల్ని బాధ పెట్టారు అంటూ ఒక ఫ్యాన్, ఒక అభిమాని అడిగినటువంటి క్వశ్చన్కి తనూజ సమాధానం చెప్పింది. అయితే ఏం చెప్పిందంటే తనూజ ఆన్సర్, సూట్ కేసు ఎవరికి చేరాలో వాళ్ళకి చేరింది అని చెప్పింది. ఎవరికి చేరాలని అనుకున్నానో వాళ్ళకి చేరిందనింది, ఎవరికి దగ్గరికి వెళ్ళాలనుకున్నానో వాళ్ళకి వెళ్ళిందనింది. సో అంటే నాకు అభిమానులు ఉన్నారు, నాకు అభిమానించాలు, ప్రేక్షకులు ఉన్నారు అని చెప్పి మాట్లాడింది తనూజ. సో ఆమె మాట్లాడిన మాటలు చాలా తెలివిగా, డిప్లొమాటిక్గా, టాక్టిక్ఫుల్గా మాట్లాడిందని చెప్పి అనిపించింది నాకైతే. సో ఎవరికి చేరాలో వాళ్ళకి చేరాలి అన్నట్టుగా తనూజ అంటే డబ్బు అన్నట్టు ఎవరికి చేదు కాదు, కానీ పర్టికులర్గా తానే గెలవాలి, తనకే డబ్బే ఉండాలి, తనకే గెలుపు ఉండాలి అనే ఉద్దేశం కాకుండా కళ్యాణ్కే సపోర్ట్ చేస్తూ వచ్చింది. సూపర్ తనూజ అనిపించింది నాకేందని చెప్తారు. సో తనూజ ఏదైనా ట్రోలింగ్ ఉంటే కళ్యాణ్ మీద ఆపేసేయండి మీరు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాను. బికాజ్ ఇది తన కెరియర్, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అతని కెరియర్, అయిపోయింది కూడా అతనికి. వీలైతే మనలో ఎంతమంది కుదిరితే అంతమంది ఒకళ్ళకి మనం హెల్ప్ చేయగలగాలి. హాని చేయకపోయినా, పాజిటివ్ చేయకపోయిన పనులను చెడు అనేది చేయొద్దు, హాని అనేది చేయొద్దు. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించిన, కెరీర్కి సంబంధించిన వ్యవహారం ఇది. సో ప్లీజ్ వద్దు, ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ తనూజ ఫ్యాన్స్ అట్లా చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే, చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, 20 lakhs తీసుకోవాల్సింది ఎందుకు వదిలేశారు మీరు అనేసి అడుగుతున్నారు. ఆ 20 lakhs ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకుంది. నేనైతే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను అనేసి చెప్పింది తనూజ. సో ప్లీజ్ ఆ విషయం కూడా మాట్లాడొద్దు అనేసి అనింది. ట్రోల్స్ చేయొద్దు, సూట్ కేసు గురించి మాట్లాడొద్దు, 20 lakhs గురించి. ఎందుకు ఇట్లా తను చెప్పాల్సి వచ్చిందంటే, ఇంటరాక్ట్ అయినప్పుడు సోషల్ మీడియాలో తనూజ, కళ్యాణ్ని మీరే గెలిపించారు, మీ సపోర్ట్ లేకపోతే మీరే విన్నర్ అయి ఉండేవారు, మీరు విన్నర్ కావాల్సిన మెటీరియల్ కానీ మీరే చేసుకున్నారు, విన్నర్ కాకుండా కళ్యాణ్కి సపోర్ట్ చేశారు, కళ్యాణ్కి ఒరిజినల్గా విన్నర్ అయ్యేటువంటి సీన్ లేదు అని ఇంటరాక్షన్లో కామెంట్స్ చేశారు చాలామంది. ఆ సందర్భంగా తనూజ ఏం చెప్పిందంటే, మీరు నెగిటివ్ కోణంలోంచి దీన్ని ప్రొజెక్ట్ చేయొద్దు, కళ్యాణ్ని నెగిటివ్ విషయాల్ని పక్కన పెట్టండి, నేనేదో సపోర్ట్ చేస్తే అతను గెలిచారు అన్నట్టుగా మీరేమీ ప్రొజెక్ట్ చేయొద్దు. తను ఏదైతే ఆ గోల్ ఉన్నాడో ఆ గోల్ని రీచ్ కావడానికి స్టార్ట్ అయింది, ఇదంతా కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది, అతని కెరీరు రీచ్ అవుతాడు. సో నెగిటివ్ ట్రాల్స్ అతని మీద చెయ్యొద్దు అని చెప్పింది. ఆ ఆడియో విపరీతంగా వైరల్ అవుతుంది బయట.